హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు మేము కొరమీన చేప తెచ్చుకున్నాము. అండ్ ఈ చేపని మేము నెల్లూరు స్టైల్లో చేద్దామనేసి ఈరోజు ఫిక్స్ అయ్యామన్నమాట. సో విత్ రా మ్యాంగో. సో అందుకనే మేము అన్నీ అరేంజ్ చేసుకున్నాం. బేసిక్ మసాలాస్ విత్ రా మ్యాంగో అండ్ ఫిష్. సో ఫిష్ క్లీనింగ్ మొత్తం మేము బయటే చేయించుకొచ్చాము, మాకు ఎవరికి రాదనేసి. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఫస్ట్ ఆయిల్ వేసుకొని మనం అల్లం వెల్లుల్లి పేస్టు, మ్యాంగో అండ్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం బాగా మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అంతా పోయే వరకు. తర్వాత మనం ఆడించి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఆయిల్లోనే మగ్గించుకోవాలన్నమాట. దాని తర్వాత కారం పొడి, ఇవి మా తోటలో పండిన కారం అన్నమాట, అంటే మిరపకాయలు అండ్ పసుపు, సాల్ట్ వేసుకునేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా మామూలుగా చింతపండు నానబెట్టుకుంటాం కదా మనము ఫిష్ కర్రీ అంటే. సో ఆ చింతపండు పులుసు వేసేసి ధనియాల పొడి అండ్ ఇది కొత్తిమీర పేస్ట్ వేసేసి మంచిగా అట్లా కలుపుకొనేసి కొంచెం వాటర్ వేసేసి దాన్ని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. సో బాయిల్ చేసుకొని చూస్తే మామిడికాయ ముక్క కొంచెం మెత్తబడింది అంటే మనము తెచ్చుకున్న ఫిష్ పీసెస్ అన్నీ అందులో సెట్ చేసేయాలి. ఫిష్ మనం ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే అంత బాగుంటుంది కర్రీ అనమాట. సో వేసి జస్ట్ అట్లా అడ్జస్ట్ చేస్తే మనం గరిటెతో అన్నీ సెట్ అవుతాయి అన్నమాట ఉడకడానికి. దాని తర్వాత మనం ప్లేట్ పెట్టేసినాం అనుకోండి, ఒక 10 minutes తర్వాత మనం ప్లేట్ తీసి చూస్తే ఇట్లా బాయిల్ అవుతూ ఉంటుంది. మనం ఫిష్ కర్రీని ఎప్పుడు గరిటెతో తిప్పకూడదు కాబట్టి జస్ట్ ఇట్లా బాలిగానే ఇట్లా అనేసి అండ్ మనం ఒక చిన్న ముక్క సైడ్ నుంచి తీసుకుని దాన్ని మెత్తగా అయిందో లేదో చూసేసి ఇంకా ప్లేట్ పెట్టేసేయాలి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.